హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజు చెప్పాను కదా మొత్తం మొలకలు వచ్చినాయని. పెడితే ఇట్లా తీగ వచ్చింది. ఇది తీగ చెట్టేం కాదు, ఇలాగే పెట్టేశాను. ఈ టమాటా చెట్లు చెప్పాను కదా, అన్నీ అంతే ఉన్నాయి. ఒక దానికి కూడా కాయ కాయట్లేదు, ఇప్పుడు పెరిగిపోతున్నాయి. మిర్చి చెట్లు ఇంతకుముందు వీడియోలు పెట్టాను కదా, అన్ని చెట్లు చచ్చిపోయాము. ఇది ఒక్క చెట్టు మిగిలింది. ఇక్కడ ఉంది చెట్టు, ఇదిగో మిర్చి చెట్టు, ఇది ఒకటి మిగిలింది. ఇది కనకాంబరాల చెట్టు. అసలుకి మొత్తం పాడైపోతుంది, చచ్చిపోతుంది అనుకున్నా, కానీ కొంచెం పర్లేదు. మందు తీసుకొచ్చి చేసినాక కొంచెం కవర్ అయింది చెట్టు. టమాటా చెట్లు ఇట్లా పెరిగిపోతున్నాయి, కానీ కాయట్లేవు. ఆ రోజు ఒక చెట్టు పెట్టాను కదా, అది మొత్తం తీసేసాను. ఇప్పుడు ఇది కూడా పూలకు వస్తుంది, పూత పూస్తుంది, కానీ కాయదు. ఇది కూడా అంతే. ఇంకా ఫ్రెండ్స్, ఇవి తులసి చెట్టు. ఇది తులసి చెట్టు ఇట్లా వచ్చింది. మేము ఒక వారం రోజులు ఊరికి వెళ్ళిపోయాము, చెట్లు అన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు టమాటా చెట్టు ఎలా పెరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఇది కూడా సేమ్ అంతే, కాయలు అంతే పెరిగిపోయింది. ఇది గులాబీ చెట్టు, నాటు గులాబీ చెట్టు. ఇది చాలా రోజుల తర్వాత పెడుతున్నాం కదా ఫ్రెండ్స్. ఇది మామూలు చెట్లని పాడైపోయింది, ముడతకొచ్చి పాడైపోయినాయి యాక్చువల్లీ. అయితే ఆ మందు తీసుకొచ్చి పెట్టాక మందు మంచిగా పనిచేసింది. స్ప్రే చేసేదిను మళ్ళీ మామూలు కలిపేసేది. క్వాంటిటీ వాళ్ళు చెప్పారు, అదే విధంగా చేశాను. ఇదిగో ఇది మారేడు చెట్టు, ఇది కూడా తులసి చెట్టు అలా తిరిగిపోయింది. ఇంట్లో తులసి చెట్టు ఉంటే మంచిదని చెప్పి పెట్టాను నేను. మళ్ళీ టమాటా చెట్టు ఇందులో. ఇంకా వేరే చెట్టు ఉండేది, అంటే మన టమాటా చెట్టు పెద్దగా ఉండేది, అది చచ్చిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇది ఒకటి వచ్చింది, అంటే తీసేస్తాను ఇందులో నుంచి. ఇది తులసి చెట్టు. ఇది బొబ్బరి చెట్టు, ఇది తీగ. ఊరికి వెళ్ళేసరికి మొత్తం గులాబీ చెట్టు మీదగా వచ్చేసింది మొత్తం. ఇది గులాబీ చెట్టు. ఆ రోజు పూలు పెట్టాను కదా నేను, లాస్ట్ వీడియోలో పెట్టాను కదా నేను, అది ఇప్పుడు ఇట్లా వచ్చింది. మళ్ళీ మొగ్గులు వచ్చినాయి. అన్నిటికంటే విశేషం ఏంటంటే ఫ్రెండ్స్, ఇదే అసలు చూడు ఫ్రెండ్స్, మందు తెచ్చేసినాక ఇట్లా వచ్చింది. అసలు ఏంటంటే ఫుల్ హ్యాపీ. పువ్వు ఇట్లా రావడం ఇప్పుడు ఇంత బాగా వచ్చింది. ఇంతకు ముందు చెప్పాను కదా, పూలను మాడిపోయి చచ్చిపోతున్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్, కానీ ఈసారి ఈ పువ్వు చాలా బాగా వచ్చింది. చూడండి అసలు ఎంత. కాకపోతే కొన్ని చెట్లు చచ్చిపోయినాయి ఫ్రెండ్స్, ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉండే, అవి మొగ్గలు కూడా రాలిపోయినాయి కొన్నిటికి. అసలు ఎంత బాగా తీసిందో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చింది పువ్వు. ఇది కనకాంబరాల చెట్టు ఫ్రెండ్స్. కనకాంబరాలు కొన్ని ఇట్లా పూసాయి. ఇది షో చెట్టు, ఇందులోనే గులాబీ తులసి చెట్టు మొలిచింది. అసలు ఎంత బాగా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. కాకపోతే కొన్ని మొక్కలు చచ్చిపోయినాయి. అసలు ఎంత బాగా వచ్చింది, ఎంత బాగా విచ్చుకుందో. అసలు నేను నమ్మలేకపోతున్నది ఇలా వస్తుందని. అసలు ఎంత బాగా వచ్చిందో పువ్వు. మేము విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ కాలేజ్ దగ్గర, అది లా కాలేజ్ దగ్గర వెళ్ళాము మేము పని నుండి. అక్కడ ఇది కొన్ని తీసుకొచ్చాను. ఇది చూడు, ఇది అసలు బతుకుతుంది అనుకోలేదు, బతికింది. ఇదిగోండి ఫ్రెండ్స్, కొన్ని మొక్కలు చచ్చిపోయాయని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది మిర్చి చెట్టు. ఇంతకుముందు అది చచ్చిపోయింది, మళ్ళీ ఆ మంది అయినాక మంచిగా ఎగురు వచ్చి బాగానే వచ్చింది. కానీ మేము ఊరు వెళ్ళేసరికి మళ్ళీ ఇట్లా చచ్చిపోయింది, ఎగురంతా పోయింది. ఇది చామంతి చెట్టు. పువ్వులు బాగానే పూసింది, కానీ మేము ఊరు వెళ్ళాం కదా ఫ్రెండ్స్, దానివల్ల మొత్తం ఎండిపోయినట్టు అయిపోయింది. మళ్ళీ వచ్చాక వాటర్ పోసుకున్నాం, కానీ కొంచెం మాడిపోయినట్టు అయిపోతుంది. మనీ ప్లాంట్ కూడా ఇలా వచ్చింది. అసలుకి ఇది కూడా మొత్తం వాడిపోయింది, మొత్తం తాజాగా అనిపించట్లేదు వాటర్ లేక. ఇలా పెరిగిపోయింది ఫ్రెండ్స్. ఇది కూడా ఇలా కట్టేస్తాను. మీకు మొక్కలంటే ఇష్టం అంటే ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి.